బోటి కూర నేను చెప్పిన విధంగా చేసుకోండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. అందులో ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. బోటీని మనం ముందే ఒక 30 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఉప్పు, పసుపు వేసి. నేను అలాగే ఉడికించి పెట్టాను. ఇప్పుడు చూసారా మిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు, తర్వాత వేయించుకున్న బోటిని వేసి బాగా బాగా గోలించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, చిన్న స్పూన్ గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా గోలిన తర్వాత దానిలో వాటర్ అనేది వేసుకొని ఒక పావుగంట సేపు లో ఫ్లేమ్లో వేయించుకుంటే బోటి కర్రీ రెడీ.